పాలమీన పూలమీన అని గర్వంగా చెప్పుకున్న మల్లారెడ్డి భూముల కబ్జాకు సంబంధించి ఎప్పుడూ చెప్పుకోలేదు. లక్షల మందికి కాలేజీల్లో సీట్లు ఇచ్చి మంచి బుద్ధి చెప్పానని అన్న మల్లారెడ్డి తన అల్లుడికి మంచి మాటలు చెప్పలేదా అనే ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డికి మాత్రం ఆ బుద్ధి చెప్పలేదా అని చురకలు అంటిస్తున్నారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన వెంటనే బుల్డోజర్లు వెళ్ళింది మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలపై వైపై. ఆ తర్వాత హైకోర్టు స్టేలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సిట్టింగ్ల తర్వాతే ఆ కూల్చివేతలు ఆగాయనే పుకార్లు ఎలాగూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. దుండిగల్లోని ఎంఎల్ఆర్ ఐటీ కాలేజీ చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని నోటీసులో పేర్కొంది. దీనిపై సమాధానం చెప్పాలని, లేని పక్షంలో కూల్చివేతలు ఉంటాయని హెచ్చరించింది.